హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వరల్డ్ జియోగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. సౌర వ్యవస్థలో భాగంగా ముఖ్యమైనటువంటి టాపిక్స్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. క్రింది వానిలో సరికాని అంశం గుర్తించండి. ఆన్సర్ బి, ఉపగ్రహాలు లేని గ్రహం గురుడు. నెక్స్ట్, క్రింది ఇవ్వబడిన వాక్యాలలో సరైన సమాధానం కలిగిన దానిని గుర్తించండి. ఆన్సర్ డి, ఏ మరియు బి, డి సరైనవి. ఏ మరియు పిడిలు సరైనవి. సర్పిలాకార నక్షత్ర విధులు 80% ఆక్రమించి ఉన్నాయి. దీర్ఘ వృత్తాకార నక్షత్ర విధులు 17% ఉన్నాయి. పాలపుంత అనేది ఒక సర్పిలాకార నక్షత్ర విధి. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాక్యాలలో సరైన సమాధానం కలిగిన దానిని గుర్తించండి. ఆన్సర్ బి, ఏ, బి, సిడిలు సరైనవి. చూడండి ఫ్రెండ్స్, క్రింద ఇవ్వబడిన వాక్యాలలో సరైన సమాధానం కలిగిన దానిని గుర్తించినప్పుడు అన్నీ సరైనవే. చూడండి, బ్లాక్ హోల్స్లో న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రంలోని పదార్థం అంతరించిపోవడాన్నే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ బలంతో ఉంటాయి. బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేసింది స్టీఫెన్ హాకిన్స్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ డి. నెక్స్ట్, క్రింద వాటిని జతపరచండి. పరికల్పనలు, పరికల్పనకర్త. చూడండి, ఆన్సర్ డి. నెక్స్ట్, ఆస్టరాయిడ్స్, తోకచుక్కల మధ్య గల తేడాలకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 1 మరియు 3. ఆస్ట్రాయిడ్స్ అనేవి శిలామయమైన ఉల్కపాతాలు కాగా, తోకచుక్కలు అనేవి శిలామయమైన లోహాలతో కూడిన ఘనస్థితిలోన వాయు పదార్థాలు. చూడండి ఫ్రెండ్స్, తోకచుక్కలు అనేవి మెరుస్తున్న తోక లాంటి భాగాన్ని కలిగి ఉండగా, ఆస్ట్రాయిడ్స్ లాంటి నిర్మాణాలు కలిగి ఉండవు. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలింపుము. ఆన్సర్ డి, ఏ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది. ఏ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలింపుము. ఆన్సర్ సి, ఏ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలింపుము. ఆన్సర్ ఏ మరియు ఆర్ నిజమైనవి. ఆర్కి ఏ మరియు ఆర్ నిజమైనవి. ఏకి ఆర్ సరైన వికరణ. నెక్స్ట్, బ్లాక్ హోల్స్ అనేవి తమలో నుండి ఏ వికిరణాన్ని బయటకు వెళ్ళనీయకుండా బంధించగలగడానికి గల కారణం ఏమిటంటే ఆన్సర్ డి, అధిక సాంద్రతను కలిగి ఉండడం. నెక్స్ట్, విపత్తులు ఎప్పుడు ఏర్పడతాయి. ఆన్సర్ ఏ, మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 లోపు విపత్తులు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, ఉత్తర ధ్రువంపై పగలు ఉండే కాలం ఏమిటి. ఆన్సర్ డి, మార్చి 21 నుండి సెప్టెంబర్ 22 వరకు. నెక్స్ట్, ఋతువును అనుసరించి భూమిపై రాత్రి పగటి సమయాల్లో తేడాలు ఏర్పడడానికి క్రింది వానిలో కారణాలను పేర్కొనము. ఆన్సర్ డి, వాలు అక్షముతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం. నెక్స్ట్, భూభ్రమణము వలన భూమిపై సంభవించే క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. ఆన్సర్ సి, 2 మరియు 3. పవనాల దిశలో మార్పులు సంభవించటం. రోజులో వివిధ సమయాల్లో సూర్యుడు భూమి యొక్క
దిగ్మండలముపై వివిధ విపత్తుల్లో ఉండటం. నెక్స్ట్, భూచలనాలకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. ఆన్సర్ డి 1, 2, 3 మరియు 4. చూడండి ఫ్రెండ్స్, ఉత్తరార్ధగోళంలో పగటి సమయం ఎక్కువగా మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది. దక్షిణార్ధగోళంలో రాత్రి సమయాలు ఎక్కువగా మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది. ఉత్తరాయణ కాలము డిసెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. దక్షిణాయన కాలము జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ బి ఉపగ్రహాలలోకెల్లా అతిపెద్ద రెండవ గ్రహం. ఆన్సర్ బి ఉపగ్రహాలలోకెల్లా అతిపెద్ద రెండవ గ్రహం. నెక్స్ట్, ప్రధాన రేఖాంశం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఏ 0 డిగ్రీ రేఖాంశం. నెక్స్ట్, భూమి ఆకృతికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్ బి 2, 4 మాత్రమే సరైనవి. చూడండి ఫ్రెండ్స్, భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. నెక్స్ట్, భూ వినియోగ పటాల్లో రంగులు జతపరచండి. ఆన్సర్ ఏ. నెక్స్ట్, కాంటూరు రేఖలకు సంబంధించిన అంశం ఏది? ఆన్సర్ డి కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే సముద్ర ఘట్టంతో సమానము. నెక్స్ట్, పతన కోణములకు సంబంధించి సరికాని వాక్యం ఎన్నుకొనము. ఆన్సర్ డి పతన కోణం 45 డిగ్రీల వద్ద 65 యూనిట్లు ఉంటుంది. నెక్స్ట్, పతన కోణమునకు సంబంధించి అంశాన్ని ఎన్నుకొనండి. ఆన్సర్ డి ABCDలు సరైనవి. చూడండి ఫ్రెండ్స్, పతన కోణం స్థిరమైనది కాదు. పతన కోణం నిరంతరం మారుతూ ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో మే జూన్ నెలలలో కోణం తక్కువ. ఉత్తరార్ధగోళంలో నవంబర్ డిసెంబర్ నెలల్లో కోణం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ యొక్క పతన కోణంలో ఉన్నటువంటి మార్పులు. నెక్స్ట్, సూర్యకిరణాలు భూమి అంతటా ఒకే విధంగా పడకపోవడానికి గల కారణం ఏమిటి? చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ ఏ భూమి ఉపరితలం వంపుగా ఉండటం వలన ఈ యొక్క సూర్యుని యొక్క కిరణాలు అనేవి అంతటా కూడా ఒకే రకంగా పడకపోవటం. నెక్స్ట్, ఖగోళ వస్తువులు కానిది. ఆన్సర్ డి పర్వతం మరియు పీఠభూమి. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఈ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఈ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు. ఆన్సర్ సి ఉర్సా మేజర్. నెక్స్ట్, ఉష్ణమండలం అంటే ఏమిటి? ఆన్సర్ సి ఆర్కిటిక్ వలయం, అంటార్కిటికా వలయం మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం అనేవారు. దక్షిణాయన అంతమునకు సంబంధించిన అంశం ఏది? ఆన్సర్ సి 1, 2, 3, 4 సరైనవి. చూడండి, సూర్యుడు మకర రేఖకు ఎదురుగా ఉంటాడు. దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం తక్కువ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో రాత్రి కాలం ఎక్కువగాను మరియు పగటి కాలం తక్కువగాను ఉంటుంది. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో శీతాకాల ఆయనానంతం. నెక్స్ట్, దక్షిణాయనాంతంకు సంబంధించిన అంశం ఏది? ఆన్సర్ డి 2, 3, 4 సరైనవి. పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చిన సమయంలో భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.